ఈరోజు వీడియోలో నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ మీతో షేర్ చేస్తానండి. అలానే ప్రేమ కావాలి ఇమాజినరీ స్టోరీ 193 కూడా షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెష్యూస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు నా దగ్గర ఉన్న ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ని మీకు చూపిస్తానండి. ఇవన్నీ నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. నేను మామూలుగా ఏది కూడా అంత ఈజీగా కొనను. చాలా ఆలోచించి మాత్రమే తీసుకుంటాను. అలా తీసుకున్నవే ఇవన్నీ మీకు చూపిస్తూ నేను స్టోరీ కూడా కంటిన్యూ చేస్తాను. ఇక వసుధార మమత కాల్ చేయడంతో రిషిని అడుగుతూ ఉంటుంది. రిషి, నేను ఈరోజు నీతో చాలా ప్లాన్ వేసుకున్నాను వస్తారా, కానీ నువ్వు మాత్రం వెళ్ళిపోతానంటే వెంటి అని అంటూ ఉంటే, అవునా, ఏం పనుంది అని అడుగుతూ ఉంటుంది. అంటే నేను నీతో చాలా ఎక్సర్సైజ్ చేయించాలి అనుకున్నాను అని కొంటగా నవ్వగానే వస్తారా పక్కనే ఉన్న దిండు తీసుకుని రిషిని టపా కొడుతుంది. నీకు కొంచెం కూడా సిగ్గులేదు, మనం ఇప్పుడు విల్లాలో లేం, ఇంట్లో ఉన్నాం, కొంచెం ఆలోచించి మాట్లాడు అని చెప్పేసరికి ఓకే మేడం, నేను జోక్గా అన్నాను, ఏం పని లేదులే, నువ్వు వెళ్ళు అని చెప్పగానే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ నిజంగానా అని అడుగుతుంది. వసుధార ఆనందం చూసి రిషి కూడా నవ్వుకుంటూ నిజంగా అని చెప్పగానే సరే అయితే, మమత నన్ను ఇప్పుడే బయలుదేరి వచ్చేయమని చెప్పింది, మనము అక్కడే లంచ్ చేద్దామని చెప్పింది, సో నేను ఇప్పుడే బయలుదేరుతాను అని పైకి లేచి మేడ మీదకి వెళ్తూ ఉంటే అప్పుడే రిషి పక్కనే ఉన్న రివాన్ని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, చూసావరా, మీ మమ్మీ మళ్ళీ మన ఇద్దరిని వదిలేసి షికార్కి వెళ్తుంది అని చెప్పగానే రివాన్ చిన్నగా నవ్వుతాడు. అప్పుడే వస్తారు అది విని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి ఫాస్ట్గా మమత చెప్పిన అడ్రస్కి వచ్చేస్తుంది. మమత వస్తారని చూడగానే చాలా ఎగ్జైటింగ్గా హక్ చేసుకుంటూ, ఎలా ఉన్నావు వస్తారా, చాలా రోజులు అయిపోయింది, అయినా చాలా మిస్ అయ్యాను తెలుసా అని చెప్తూ ఉంటే, హలో మేడం, మీరు మిస్ అవ్వాల్సింది నన్ను కాదు, మా ప్రదీప్ని అని ఆట పట్టిస్తూ ఉంటే, ఊరుకో వస్తారా, నువ్వు మరీ నన్ను ఆట పట్టిస్తున్నావు అని నవ్వుకుంటూ అలా సరదాగా మాట్లాడుకుని ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేస్తారు. ఇక లంచ్ అయిపోగానే షాపింగ్ చేద్దాం అని చెప్పి ఇక ప్రదీప్ వాళ్ళ అమ్మా నాన్న కోసం షాపింగ్ చేయాలని అడుగుతుంది మమత. అప్పుడే ప్రదీప్ గారు అమ్మగారికి అయితే నాకు తెలిసిన స్టోర్లో కలెక్షన్ బాగుంటుంది, అక్కడికే వెళ్దాం అని అంటుంది వస్తారా. సరే అని చెప్పి ఇద్దరు కూడా ఫస్ట్ వాళ్ళ అమ్మగారి కోసం శారీస్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి కోసమని పక్కనే ఉన్న మరొక మాల్కి వెళ్ళేసరికి అక్కడ మమత సడన్గా వస్తారని పక్కకు లాక్కుని వచ్చేస్తుంది. వస్తారు కంగారు పడుతూ, ఏమైంది మమత, ఎందుకు పక్కకు తీసుకొని వచ్చేసావు అని అడుగుతూ ఉంటే, వస్తారా అటు చూడు, తను దివ్య కదా అని అడిగేసరికి వస్తారు కూడా తిరిగి చూస్తుంది. అక్కడ దివ్య ఒక ముసలాయనతో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ ముసలి వ్యక్తి దివ్య చేతులు నలిపేస్తూ ఉంటే దివ్య ఏమాత్రం అడ్డు చెప్పకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరిని చూసి ఇద్దరు కూడా స్టన్ అయి ఒకనొకరు చూసుకుంటూ ఉంటారు. వస్తారు ఆశ్చర్యపోతూ, మరీ దివ్య ఇంతలా దిగజారిపోయిందా, అయినా అతనెవరు అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటే, వస్తారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మమత. మా అక్క కొత్త బాయ్ ఫ్రెండ్ని పట్టింది కదా, వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్దామని అని అంటూ ఉంటే ఇక మమత, ఊరుకో వస్తారా, అసలే దివ్య ఏంటో నీకు తెలుసు కదా, నువ్వు వెళ్తే మళ్ళీ ఆ నేరమంతా నీ మీదే తోసేస్తుంది, తనతో మనకు అవసరమా అని చెప్పి వస్తారని వెనక్కి లాగి వాళ్ళిద్దరిని కలిపి 2 ఫొటోస్ తీస్తూ ఉంటుంది మమత. అప్పుడే వస్తారా, కానీ వాళ్ళని అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది తెలుసా అని చెప్పేసరికి, చూసావా కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇలా రాసుకొని పూసుకొని తిరుగుతుందో, ఇలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వస్తారా, మనం వెళ్దాం పదా అని చెప్పి బలవంతంగా వస్తారని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అలా ఇద్దరు కలిసి ఒక ఐస్ క్రీమ్ షాప్కి వస్తారు. వస్తారు మూడ్ అస్సలు బాగోలేదు అని గమనించి మమత ఏదేదో మాట్లాడుతూ తన మూడ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వస్తారు మాత్రం డల్లుగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక మమత ఇలా కాదనుకుంటూ, ఏమైంది వస్తారా, అక్కడ దివ్యం చూసినప్పటి నుంచి నీ మూడ్ అస్సలు బాగోలేదు, అయినా తన గురించి బాధపడుతున్నావా అని అడిగేసరికి, చచ్చా, తన గురించి నేను ఎందుకు బాధపడతాను, మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను, మా అమ్మని వాళ్ళు ఎన్నిసార్లు ఎంతలా అవమానించారో తెలుసా, కనీసం మనిషిలా కూడా చూడలేదు, ఏదో అడుక్కునే దానిలాగా చూసి అసహించుకుని మాట్లాడి క్యారెక్టర్ లేనిది అంటూ అవమానించి మాట్లాడి మరీ ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళు, అవన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా బాధగా ఉంది మమత, అయినా ఇప్పుడు చెప్పు, ఎవరు క్యారెక్టర్ లేని వాళ్ళు, ఆ దివ్యనా లేక మా అమ్మనా అని కోపంగా అడుగుతూ ఉంటే వస్తారా బాధ అర్థం చేసుకుంటూ వెంటనే వస్తారు చేతులు పట్టుకుని, వస్తారా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అసలు మీ అమ్మగారితో తనకి పోలికేంటి, అయినా అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు, ప్లీజ్ తన గురించి ఆలోచించుకో అని కూల్ చేస్తూ ఉంటే ఇక వస్తారా ఒక నిమిషం ఏదో ఆలోచిస్తూ, మమత, ఇక నాకు షాపింగ్ చేయాలని లేదు, ఇంకేదైనా షాపింగ్ ఉంటే మనం రేపు చేసుకుందామా, నా మూడేం బాలేదు, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసరికి మమత కూడా వస్తారని అర్థం చేసుకుని, సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది. ఆ తర్వాత వస్తారా ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. ఈ విషయం రిషికి చెప్పాలి అని అనుకుంటూ వచ్చేసరికి రిషి ఇంట్లో కనిపించడు. వెంటనే సుధాకర్ని అడిగేసరికి, అర్జెంట్ కాల్ వస్తే బయటకెళ్ళారమ్మా అని చెప్తాడు. సరే అని హాల్లోకి వచ్చి చూసేసరికి రీబాన్ ఆడుకుంటూ ఉంటాడు.
వాడిని చూడగానే నవ్వుతూ బాబునెత్తుకుని ఆడిస్తూ ఉంటుంది. అలా రీమాన్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటే వసుధారికి దివ్య అస్సలు గుర్తురాదు. అలా కాసేపు ఆడుకున్న తర్వాత వెంటనే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటికి తలస్నానం చేసి తల ఆర్చుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ దివ్య గుర్తొస్తుంది. అవును, దివ్య ఎందుకు ఇలా చేస్తుంది? అయినా ఏదో జరుగుతుంది, రిషికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలోనే రిషి లోపలికి వస్తాడు. వస్తారా రిషిని చూసి, రిషి అది అనేదో అంటూ ఉంటే వస్తారని అమాంతం ఎత్తుకుని గిరగిర తిప్పేసి బెడ్ మీద విసిరేస్తాడు రిషి. వస్తారా ఒకసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే వస్తారని ఆక్రమించేస్తాడు. అలా చాలాసేపటి తర్వాత వసుధార బాగా అలసిపోయి మరిచిపోయి నిద్రపోతుంది. రిషి వసుధార నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని లవ్ యూ బంగారం, గుడ్ నైట్ అని చెప్పి హ్యాపీగా పడుకుంటాడు. ఇక ఉదయాన్నే వసుధారకి మెలకు వచ్చి పక్కన చూసేసరికి రిషి కనిపించడు. అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని నిద్రలేచి చుట్టూ చూస్తూ ఉంటే వసుధారకి ఫుల్ బాడీ పెయిన్స్గా ఉంటాయి. ఈ రిషిని అస్సలు మార్చలేమో అని అనుకుంటూ వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి రిషిని వెతుక్కుంటూ బయటకు వస్తుంది. అప్పుడే రిషి పక్కనే ఉన్న స్టడీ రూమ్లో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వస్తారా అటుగా వెళ్ళి బయట నుంచి మాటలు వింటూ ఉంటుంది. అంతలో రిషి, నేను చెప్పిందంతా అర్థమైంది కదా, మిగతాది నేను చూసుకుంటాను, మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో దీన్ని మిస్ చేయకూడదు, మీరు హ్యాండిల్ చేయగలరు కదా, ఆ దివ్యకి బుద్ధి చెప్పాలి అని చెప్పగానే దివ్య మాట వినగానే ఆశ్చర్యపోతుంది వస్తారా. తనకి నిన్న జరిగిందంతా గుర్తు చేసుకుని వెంటనే లోపలికి వచ్చి రిషి నువ్వు అని అంటూ ఉంటే ఏంటి అప్పుడే లేచావా అని నవ్వుతూ పలకరిస్తాడు. వస్తారా అది కాదు, నువ్విప్పుడు దివ్య పేరు చెప్పావా అని అడుగుతుంది. అవును, ఆ దివ్య ఈరోజు ఉదయాన్నే మనకు కోర్టు నుంచి నోటీస్ పంపించింది. నువ్వు ఫైనాన్షియల్గా విజయ్ ఫ్యామిలీకి ఏ విధంగానూ సహాయం చేయడం లేదని తను నీ మీద కేసు వేసింది. అది మనం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాం అని చెప్పగానే వస్తారికి చాలా కోపంగా అసహ్యంగా అనిపిస్తుంది. ఏంటి వాళ్ళు ఇంకా మారలేదా? ఆ విజయ్ ఎప్పటికీ మారడు అని అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే చూడు వస్తారా, నేను ఇప్పుడే ఆ విజయ్కి వార్నింగ్ ఇవ్వాలని కాల్ చేశాను. కానీ అతనికి కాల్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ విషయం అసలు విజయ్కి తెలియదు. అతను పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు విషయం ఏంటంటే ఇదంతా చేస్తుంది దివ్య. తను ఇంత జరిగినా ఏ మాత్రం మారలేదు తెలుసా. సూర్యప్రతాప్ అని ఒక బిజినెస్ మ్యాన్ని పట్టుకుని అతని దగ్గర ఉన్న పర్సనల్ లాయర్తో నీ మీద కేసు వేయించి నోటీస్ పంపించింది అని చెప్పగానే ఆశ్చర్యపోతుంది వస్తారా. సూర్యప్రతాప అంటే నిన్న షాపింగ్ మాల్లో ఒక ముసలాయనతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది, అతనే సూర్యప్రతాప్ అయి ఉంటాడా అని అనేసరికి వాట్, షాపింగ్ మాల్లోనా అని అడుగుతూ ఉంటే అవును రిషి, నిన్న నేను ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ నువ్వు మాత్రం నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను నిన్న మమతాతో కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు అని అంటూ అక్కడ జరిగిందంతా చెప్పగానే రిషి పగలబడి నవ్వుతాడు. ఏంటి ఆ దివ్య ఆ ముసలాడితో తిరుగుతుందా అని అడుగుతూ ఉంటే అవును అని చెప్తుంది. అయితే ఇది మనకు ఛాన్స్ అన్నమాట అని చెప్పేసరికి అయితే ఏం చేస్తావు అని అడుగుతుంది. నేనేం చేయను, అంతా ఆ సూర్యప్రతాప్ వైఫే చేస్తుంది. ఆవిడ చాలా డేంజరస్ అని, చాలా కన్నింగ్ అని నాకు తెలిసింది. ఆవిడికి ఈ విషయం తెలిస్తే దివ్య పని అంతే అని చెప్పగానే అవునా అని అడుగుతుంది. అవును, అయితే మనం దానికోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని మనం ప్రూవ్ చేయడానికి మనకు ఎవిడెన్స్ కావాలి కదా, దాని గురించి నేను సుదీప్కి చెప్తాను అని చెప్పగానే దానికోసం నువ్వు అంతలా కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకుని మమతకి కాల్ చేస్తుంది. అప్పుడే మమత హలో వస్తారా అని మాట్లాడుతూ ఉంటే మమత బిజీగా ఉన్నావా అని అడిగేసరికి లేదు, అమ్మతో కూరగాయల మార్కెట్కి వచ్చాను, పర్లేదు చెప్పు అని అడిగేసరికి నువ్వు నిన్న దివ్యది ఆ ముసలైంది ఫోటో తీసావు కదా, ఆ ఫొటోస్ నీ దగ్గరే ఉన్నాయా, డిలీట్ చేసావా అని అడుగుతూ ఉంటే లేదు డిలీట్ చేయలేదు, నా దగ్గరే ఉన్నాయి అని చెప్తుంది. అయితే నాకు వాటితో కొంచెం పనుంది, తొందరగా సెండ్ చేయవా అని అడిగేసరికి ఓకే అని ఎందుకు ఏంటి అని ఒక్క మాట కూడా అడగకుండా వస్తార మీద నమ్మకంతో ఆ ఫోటో సెండ్ చేస్తుంది మమత. కరెక్ట్గా 2 నిమిషాలకి ఫొటోస్ అన్నీ వస్తార మొబైల్కి వచ్చేస్తాయి. ఆ ఫొటోస్ ఓపెన్ చేసి రిషికి చూపించగానే రిషి ఆశ్చర్యపోతాడు. వావ్ బేబీ, నువ్వు ఈ మధ్య సూపర్గా అప్డేట్ అవుతున్నావు నాలానే అని చెప్తూ ఉంటే వస్తారా బొంగమతి పెట్టుకుని ప్రతి దాంట్లో నీ క్రెడిట్ ఎందుకు తీసుకుంటావు అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వు నా క్యూట్ వైఫ్ కాబట్టి, మనిద్దరం వేరు కాదు కాబట్టి నీ వస్తార్ని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాడు. వస్తారు సిగ్గుపడుతూ రిషి ఏం చేస్తున్నావు, మనం చాలా సీరియస్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసరికి అవును కొంచెం రిలాక్సేషన్ కావాలి కదా అని కొంటిగా మాట్లాడేసరికి నిన్ను అని రిషి భుజం మీద కొడుతూ కొంచెమైనా సీరియస్గా ఉండవా, ముందు మనం ఇప్పుడు ఏం చేయాలో అది చూద్దాం, ఈ ఫొటోస్ నేను ఇంకొక రకంగా యూజ్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేసరికి బేబీ నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, ఎవరు నిన్ను బ్లేమ్ చేయడం నాకు నచ్చదు అని వస్తార్ మీద ఉన్న ప్రేమని కేరింగ్ని వస్తార్కి చూపిస్తూ ఉంటే వస్తార్ అందంగా సిగ్గుపడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా కూడా రిషిని ప్రేమగా హత్తుకుని ది గ్రేట్ రిషేంద్ర వైఫ్
అంత తెలివి తక్కువదేమీ కాదు రిషి. సో నేనొక చిన్న గేమ్ ఆడాలి అనుకుంటున్నా అంతే, చూస్తూ ఉండు అని వెంటనే ఆ ఫొటోస్ అన్నీ కూడా విజయ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తుంది. అంటే విజయ్కి, అనసూయకి, అనుదీప్కి ముగ్గురికి పంపించగానే ముగ్గురు కూడా ఆ ఫొటోస్ చూసి స్టన్ అయిపోతారు. వెంటనే విజయ్ కంగారు పడుతూ వస్తారకి కాల్ చేస్తాడు. ఇక విజయ్ నుంచి కాల్ రాగానే వస్తారు కన్నింగా నవ్వుతూ రిషికి ఫోన్ చూపిస్తుంది. రిషి సూపర్ అన్నట్టుగా చూపించగానే ఇక వస్తారా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి విజయ్ గారు, ఫొటోస్ చూసి ఆశ్చర్యపోయినట్టున్నారు, చాలా క్లారిటీగా వచ్చాయి కదా అని మాట్లాడేసరికి ఇక వెంటనే విజయ్ వస్తారా నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇది చాలా పెద్ద విషయం తెలుసా, ఈ ఫొటోస్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు, అలా వస్తే మీ అక్క పరువు పోతుంది, దయచేసి వాటిని డిలీట్ చేసి తన కెరీర్ గురించి ఆలోచించు ప్లీజ్ అని చెప్తూ ఉంటే అవునా, నేను తన గురించి ఆలోచించాలా, నన్ను తను ఎంతలా బాధ పెట్టింది, ఎంతలా అవమానించింది, అమ్మని నన్ను ఎంత అసహ్యంగా చూసింది, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తను నీ చెల్లెలు, తన పట్ల నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, తనని వదిలేసే అని ఏ రోజు మీరు మీ కూతురికి చెప్పలేదు కదా విజయ్ గారు, మరి ఈరోజు నాకెలా చెప్తున్నారు అని ఘాటుగా సమాధానం చెప్పగానే ఆశ్చర్యపోతాడు విజయ్. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఇక వస్తారు వెటకరంగా నవ్వుకుంటూ ఏంటి ఏం మాట్లాడడం లేదు, మీ తప్పులు మీకు కనిపిస్తున్నాయా, మీరు ఇప్పుడు అనుభవిస్తుందంతా మా అమ్మని నన్ను బాధ పెట్టిన దానికి ఫలితమే, అనుభవించండి అని చెప్పగానే అయితే ఇప్పుడు ఆ ఫొటోస్ ఏం చేస్తావు, నువ్వు మీడియాకు పంపిస్తావా అని భయంగా అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న అనసూయ వద్దు మీడియాకు పంపించొద్దు, అలా చేస్తే ఉన్న పరువు కాస్త పోతుంది, వద్దు అని అరుస్తూ ఉంటే అరే అనసూయ ఆంటీ కూడా మీ పక్కనే ఉన్నట్టుంది, వెరీ గుడ్, అయితే నేను మీ అంత తెలివి తక్కువ దాన్నైతే కాదు, నేను కూడా ఒక ఆడపిల్లనే, నేను కొంచెం మానవత్వంతోనే ఆలోచించాను, కేవలం మీ పెంపకం ఎలా ఉందో మీరు చూసుకుంటారేమోనని ఈ ఫొటోస్ మీకు సెండ్ చేశాను, అర్థమైందా అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే రిషి క్లాప్స్ కొడుతూ చిన్నగా స్మైల్ చేస్తాడు. వస్తారా కళ్ళు ఎగరేస్తూ ఎలా ఇచ్చాను అని అడిగేసరికి రిషి మాటలు లేవు అన్నట్టుగా చెప్తూ వస్తారని గట్టిగా హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టేస్తాడు. వస్తారా తడబడుతూ నువ్వేం చేస్తున్నావు, ఏంటి రిషి ఇది, నువ్వు మామూలుగా కూడా నన్ను పొగడొచ్చు, పదే పదే ఇలా క్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే నాకు ఇలానే పొగడడం వచ్చు మై డియర్ వైఫ్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి చిన్నగా నవ్వేస్తుంది వస్తారా. అప్పుడే రిషి ఏదో గుర్తొచ్చినట్లుగా నువ్వు ఈ ఫొటోస్ని మీడియాకి పంపిస్తావా అని అడిగేసరికి నో, నేను కేవలం వాళ్ళని వాళ్ళ పెంపకాన్ని ఎత్తి చూపించడానికి, వాళ్ళు మా విషయంలో చేసిన తప్పులు వాళ్ళకి తెలిసేలా చేయడానికి మాత్రమే ఈ ఫొటోస్ వాళ్ళకి పంపించాను, అంతే తప్ప దీన్ని పబ్లిష్ చేయడానికి కాదు అని చెప్పగానే మరీ ఇంత మంచిగా ఆలోచిస్తే ఎలా వస్తారా అని అంటాడు. నేనంతేలే, ఇంతకీ నువ్వేం చేస్తావు అని అడిగేసరికి ఏముంది, నేను మాత్రం నీ అంత ఈజీగా వదిలిపెట్టలేను, ఎందుకంటే నేను వస్తారని కాదు కదా, ది గ్రేట్ రిషిని, సో రిషి స్టైల్లోనే వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటే అవునా అంటే ఎలా అని అడుగుతుంది. చెప్పాను కదా ఆ సూర్యప్రతాప్ వైఫ్ చాలా డేంజరస్ అని, సో ఆవిడికి ఫోటో సెండ్ చేస్తాను, ఆ తర్వాత ఆవిడే దివ్యకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో చూసుకుంటుంది అని చెప్పగానే అవునా అయితే నేనే ఆవిడకి ఈ ఫోటో సెండ్ చేయనా అని అడుగుతూ ఉంటే నో వస్తారా, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, ప్లీజ్ నేను ఎవరు బ్లేమ్ చేయకూడదు, నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పగానే ఓకే, బట్ నేను కూడా తను దివ్యకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో చూడాలని అనుకుంటున్నాను అని చెప్పగానే అప్పుడే రిషి అవునా అని చెప్పి వస్తారని ఆ మాంతం ఎత్తుకుంటాడు. వస్తారు కంగారు పడుతూ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే నువ్వనుకున్నదే అని చెప్పి కన్ను కొట్టగానే ఉలిక్కిపడి అలా చూస్తూ ఉంటుంది వస్తారా. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.